Welcome to life changing business opportunity meeting. So today I am going to share about wonderful opportunity. ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం గురించి చెప్తున్నాను. సో ఇన్ దట్ ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ మనీ. సో ప్రతి ఫ్యామిలీకి డబ్బులు అనేది అవసరమే, అవునా కాదా? సో ప్రతి ఫ్యామిలీకి డబ్బులు అనేవి అవసరమే. సో దేనికోసం అవసరం అవుతున్నాయి మనకు డబ్బులు? సో మనీ మనకు దేనికోసం అవసరం అవుతున్నాయి అంటే మన కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం, లైక్ తినడం కోసం కావచ్చు, డ్రెస్సెస్ కోసం కావచ్చు, మన పిల్లల యొక్క ఫ్యూచర్ కోసం, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం కావచ్చు, సో మన హెల్త్ కోసం కావచ్చు, ఇంకా చాలా రకాలుగా మనకు డబ్బు అనేది అవసరం అవుతూ ఉందన్నట్టు. సో మంచి ఇల్లు కట్టుకోవడం కోసం కావచ్చు, మంచి కార్లు తిరగడం కోసం కావచ్చు, విహారయాత్రలు చేయడం కోసం కావచ్చు, విదేశీ పర్యటనల కోసం కావచ్చు. సో చాలా వాటి కోసం మనకు డబ్బు అనేది చాలా చాలా అవసరం అవుతుంది. సో ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ మనీ. సో ఆన్సర్ ఈజ్ ఎస్. మనీ జాబ్లో ఎక్కువ వస్తుందా, మనకి బిజినెస్లో ఎక్కువగా వస్తుందా? మనీ అనేది మనకి రెండు విధాలుగా వస్తుంది. ఒకటి జాబ్, ఒకటి బిజినెస్. ఇది ప్రజెంట్గా నడిచే ట్రెండ్. సో మనకి జాబ్ తీసుకున్నట్టయితే ఇది రెగ్యులర్ ఇన్కమ్. చాలామంది బిజినెస్ చేస్తారా మరి జాబ్ చేస్తారా అని అంటే ఎక్కువ మంది జాబే ప్రిఫర్ చేస్తారు. దేనికోసం అని అంటే రీజన్ ఏంటంటే ఇది జాబ్లో వచ్చేది రెగ్యులర్ ఇన్కమ్. సో అండ్ జాబ్లో మనకి ఇన్ని గంటలు పనిచేస్తే ఇంత జీతం అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. సో జాబ్లో మరి మనకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయని అంటే జాబ్ తోటి మనకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరకపోవచ్చు. సో మరి చాలామంది జాబ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, మరి బిజినెస్ ఎందుకు చేయట్లేరు అని అంటే, సో బిజినెస్ చేయాలి అని అంటే మనకి ముందుగా కావాల్సింది ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బిజినెస్ చేయాలంటే ఏం కావాలి, మనకి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక మంచి ఏరియాలో, లేదంటే మనం ఉన్న ఏరియాలో ఒక షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ కానీ పర్చేజ్ అమ్మాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మనం ఒక షాప్ కూడా తెరవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఎంప్లాయీస్ని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. మన కింద పనిచేసే వాళ్ళని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బిజినెస్లో మరి పెట్టుబడి పెట్టిన తర్వాత మనకు లాభాలు వస్తాయా అని అంటే గ్యారంటీ అయితే ఏం లేదు. రావచ్చు, రాకపోవచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. రెండు విధాలుగా కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి రావచ్చు, వస్తే మన అదృష్టం, రాకపోతే మన బ్యాడ్ లక్. సో బిజినెస్ చాలామంది జాబ్ చేయడానికి, బిజినెస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే బిజినెస్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే జాబ్లో వచ్చేసరికి రిస్క్ ఏం లేదు. మనం ఒకరి కింద పనిచేస్తాం. సో ఇన్ని గంటలని పనిచేస్తాం, ఆ గంటల ఆధారంగా మనకు జీతం అనేది నెల వస్తుంది అన్నట్టు. సో మనకు వచ్చే నెల ఇన్కమ్ అనేది అది డబుల్ అవ్వడానికి చాలా రోజులు పట్టచ్చు. బట్ జాబ్లో ఉంటే మన డ్రీమ్స్ అనేవి అన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోలేము. ఓన్లీ ఫర్ మన సర్వైవ్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. సో బిజినెస్లో మనీ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ చేశాక ప్రాఫిట్స్ రాకపోతే అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది అన్నట్టు. సో బిజినెస్. సో దీనికి మరి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అంటే, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ ఉంటే చేయొచ్చు. సో షాప్ అవసరం లేకుండా ఏదైనా బిజినెస్ ఉంటే చేయొచ్చు. అదే రకంగా ఎంప్లాయీస్ పెట్టుకొని వాళ్ళకు శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఎంప్లాయీస్ లేకుండా వాళ్ళకి శాలరీస్ అవసరం లేకుండా ఏదైనా బిజినెస్ ఉంటే చేయొచ్చు. ఎందుకు? వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్. మనం ఏమి ఇన్వెస్ట్ చేయట్లేము, పెద్ద ఆడంబరాలు పెట్టి షాప్ తెరవట్లేము, ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేము. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మరి అలాంటి బిజినెస్ ఏదైనా ఉందా? సో అలాంటి బిజినెస్ అనేది ఉంది. దట్ ఈజ్ ఓన్లీ మన మోడీ కేర్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఒకసారి జాబ్ గురించి చూస్తే లాంగ్ వర్కింగ్ టైం. జాబ్లో
కొన్నిటికైతే టైం అంటూ ఉండదు. జాబ్లో వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది మనకి. ఏ ఫ్యూ విత్ హై ఇన్కమ్ బట్ స్ట్రెస్ ఈజ్ మచ్ బిగ్గర్. అంటే కొద్ది మందికి మాత్రమే జాబ్లో ఎక్కువ డబ్బులు వస్తుంటాయి, కానీ దానికి తగ్గట్టుగా స్ట్రెస్ కూడా వాళ్ళ లైఫ్లో ఉంటుంది. బాసిజం ఉంటారు, మన పైన ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ చెప్పినట్టు మాత్రమే మనకు చేయాల్సిన అవసరం ఉంటుంది. నో జాబ్ సెక్యూరిటీ. మన జాబ్లో ఆ జాబ్ ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు అన్నట్టు. సో నో ఇన్కమ్ సెక్యూరిటీ. మనం ఒక 1 month జాబ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది, శాలరీ అనేది రాదు. సో నో ఇన్కమ్ సెక్యూరిటీ, నో జాబ్ సెక్యూరిటీ. దిస్ ఈజ్ అబౌట్ జాబ్ విచ్ లీడ్స్ టు మెనీ డిస్సాటిస్ఫాక్షన్. మనకు జాబ్ అనేది అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఎందుకు? జాబ్లో ఎక్కువ పని గంటలు ఉంటాయి, వర్క్ ప్రెజర్ ఉంటుంది, తక్కువ జీతం ఉంటుంది. కొద్దిమందికి ఎక్కువ జీతం వచ్చినా కూడా దానికి తగ్గట్టే స్ట్రెస్ కూడా ఉంటుంది. మన పైన ఒక బాస్ ఉంటాడు. మళ్ళీ జాబ్ సెక్యూరిటీ కూడా చాలా తక్కువ జాబ్లో. సో ఇన్కమ్ సెక్యూరిటీ కూడా తక్కువ. అదే బిజినెస్ తీసుకుంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద షాపింగ్ మాల్స్ అలాంటివి తెరవాలంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ. లాంగ్ వర్కింగ్ టైం, బిజినెస్లో కూడా చాలా వర్కింగ్ టైం చేయాల్సి ఉంటుంది. సో బిజినెస్ స్కిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఆఫీస్ కానీ షాప్ కానీ తెరవాల్సి ఉంటుంది బిజినెస్ మనం చేయాలనుకుంటే. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో బిజినెస్లో మనం అనుకున్నంతగా ఆశించినంతగా ఫలితాలు రాకపోతే ఏమవుతుందంటే డెఫినెట్గా లాస్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకటి షాప్స్, వీ హ్యావ్ టు ఓపెన్ ఏ షాప్కి రెంట్ కట్టడమా, ఇంకోటి సో ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ చేయడం వల్ల బిజినెస్లో అనేది కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువే ఉంటుంది. సో దిస్ సిచ్యువేషన్ ఈజ్ గెట్టింగ్ బ్యాడ్ టువర్డ్స్ డ్యూ టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తుందనంటే ప్రైస్ హైక్ ఆఫ్ ఆల్ గూడ్స్, లోన్స్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, కార్ లోన్, స్టడీ లోన్, హౌసింగ్ లోన్, హెక్టిక్ వర్కింగ్ షెడ్యూల్, నో ఫ్రీ టైమ్ ఫర్ ఫ్యామిలీ. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మనం వచ్చే ఇన్కమ్ అనేది మన లోన్స్ క్లియర్ చేసుకోవడం కోసం, క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం, కార్ లోన్ కోసం, స్టడీ లోన్ కోసం, హౌస్ లోన్ కోసం అలా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో వర్కింగ్ షెడ్యూల్ విపరీతమైన ప్రెజర్. సో మళ్ళీ మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా టైం అనేది మన దగ్గర లేదు. చాలామంది మనీ ఉంటుంది, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, బట్ వాళ్ళ దగ్గర టైం ఉండదు. చాలామంది దగ్గర టైం ఉంటుంది కానీ మనీ ఉండదు. బట్ టైం మనీ కలిసి వచ్చే బిజినెస్ ఏదైనా ఉందా? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? సో ఫర్ దట్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. వై డు పీపుల్ జాయిన్ దిస్ బిజినెస్? పీపుల్ ఎందుకు ఈ బిజినెస్లో జాయిన్ అవుతున్నారు? సో దిస్ ఈజ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. సో మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఒక జాబ్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో మనం ఈ బిజినెస్ చేస్తున్నారు. సో వీఆర్ గెటింగ్ సమ్ ఎక్స్ ఇన్కమ్, మనకు ఒక ఎక్స్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ బిజినెస్ ద్వారా మనకు వై ఇన్కమ్ వస్తే ఎక్స్ ప్లస్ వై ఇన్కమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ వాటర్ ట్యాంక్ అనేది మనం చూస్తే జనరల్గా మన విలేజెస్లో పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. వాటర్ ట్యాంక్లోకి నీళ్లు నింపడానికి ఒక పైపు ఉంటుంది, బట్ నీళ్లు సప్లై చేయడం కోసం 4-5 పైపులు ఉంటాయి. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చానంటే మనకు వచ్చేది ఒకే ఒక ఇన్కమ్ ఉంటుంది, ఖర్చులు మాత్రం 10 రకాల ఖర్చులు ఉంటాయి. లైక్ వాటర్ ట్యాంక్లో పైపు నింపేది ఒక పైపు, అంటే మన ఇన్కమ్, మనం ఒక ఇన్కమ్ ద్వారా మనం నింపుతున్నాం దాంట్లో, బట్ మన ఖర్చులు అనేవి చాలా ఉంటాయి అన్నట్టు. సో మనకు వచ్చే ఇన్కమ్తో పాటు అడిషనల్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఎక్స్ట్రా ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్గా మన దగ్గర ఎక్స్ట్రా మనీ, అంటే మన అవసరాలకు దానికంటే మించిన మనీ మనకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ బిజినెస్లో జాయిన్ అవుతున్నారు. టైం ఫ్రీడమ్ అంటే జాబ్లో మనకు ఒక పర్టికులర్ టైం, మనం జాబ్ తీసుకున్నాం అనుకోండి, సో ఇన్ని గంటలని పనిచేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం టైంని మనం అనుకూలంగా ఉన్న టైంలో మనం వెళ్ళి బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో మన పైన ఎవరు బాస్ ఉండరు, నో వన్ ఈజ్ అ బాస్. సో మన పైన బాస్ ఎవరు ఉండరు, మనమే లీడర్స్, మనమే ఎంటర్ప్రెన్యూర్స్. కాబట్టి మనకు వీలున్న టైంలో వెళ్తూ ఉంటాం. సో మనీతో పాటు
టైం కూడా మన చేతిలో ఉందనుకోండి, ఆ టైంని మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, లేదంటే ఇంకా మనం చాలా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ విత్ స్పౌస్ ఎవ్రీ ఇయర్. అంటే మనం విదేశీ యాత్రలకి వెళ్ళాలి అనుకుంటే చాలా డబ్బు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ తర్వాత ఫ్రీగా మనం వెళ్ళి డిఫరెంట్ కంట్రీస్ చూసి రావచ్చు. సో మోటార్ సైకిల్, కార్, హౌస్. సో ఈ బిజినెస్ ద్వారా మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా వచ్చే డబ్బులతోటి మనం ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇయర్లీ క్యాష్ అవార్డ్స్. సో ఎవ్రీ ఇయర్ మనకి క్యాష్ అవార్డ్స్ కూడా వస్తాయి, మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఈ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే మనం ఎదగడంతో పాటు 10 మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా ఎదిగేలాగా మనం చేస్తుంటాం కాబట్టి మంచి సొసైటీలో మనకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్, సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే 2 రకాల ఇన్కమ్లు ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్ అని అంటే మనము పని చేస్తే ఒక 10 గంటలు చేస్తే ఆ 10 గంటలకి మనకు వచ్చే డబ్బు, దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. అంటే మనం ఉంటే వచ్చే ఇన్కమ్. మనం ఒక నెల రోజులు పనికి వెళ్ళలేదనుకోండి, అక్కడ డబ్బులు ఏం రావు. సో మన ప్రజెన్స్తో వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఉన్నా, మన ప్రజెన్స్ ఉన్నా లేకపోయినా వచ్చే మనీ, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఈ బిజినెస్ ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. విచ్ వన్ యూ డోంట్ వాంట్? Global picture of direct selling, a multi-billion-dollar industry worldwide. సో ప్రతి సంవత్సరం మల్టీ-బిలియన్లలో డాలర్లలో అవుతుంది బిజినెస్ అనేది. రన్నింగ్ సక్సెస్ఫుల్లీ సిన్స్ 1950 విత్ హై ఫినామినల్ గ్రోత్. 1950 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా బాగా రన్ అవుతుంది. స్టార్టెడ్ ఇన్ USA అండ్ స్ప్రెడ్ ఓవర్ మోర్ దెన్ 165 కంట్రీస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రపంచం మొత్తం విస్తరించింది. థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. దీంట్లో కొన్ని వేల కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలామంది ఈ ఆపర్చునిటీని వినియోగించుకొని లైఫ్లో చాలా చాలా సక్సెస్ అవుతున్నారు. కామన్ పీపుల్ ఎర్న్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ పర్ మంత్. సామాన్యమైన మనుషులు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఆర్డినరీ పర్సన్, ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, అలాంటి పర్సన్, ప్రతి ఒక్క పర్సన్ కూడా మిలియన్స్ ఆఫ్ రూపీస్ ప్రతి నెల ఎర్న్ చేస్తున్నారు. ఇఫ్ యు సీ ఇన్ ఇండియా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1996. సో 1996లో స్టార్ట్ అయింది ఈ బిజినెస్ మన ఇండియాలో. కేకే మోడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నేమ్డ్ యాజ్ మోడీ కేర్ అనేది 1996లో స్టార్ట్ అయింది ఈ బిజినెస్ మన ఇండియాలో. బ్యాక్డ్ బై 16,800 crores మోడీ ఎంటర్ప్రైజెస్. సో హీ ఈజ్ కాల్డ్ కేకే మోడీ, చైర్మన్ ఆఫ్ మోడీ కేర్. It was 7,200 crores in 2015 to 16. Expected to reach 64,500 crores by 2025. Philosophy of Modi Care: be an entrepreneur. ఎంటర్ప్రీనియర్ అంటే మన సొంతంగా మనమే ఒక వ్యాపారవేత్త కావాలనేది, ఒక బిజినెస్ ఓనర్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అవ్వాలనేది కంపెనీ వాళ్ళ ఫిలాసఫీ. మిస్టర్ సమీర్ మోడీ బిలీవ్స్ no one can stop an idea whose time has come. టైం వచ్చినప్పుడు ఎవరిని ఆపలేరు. మోడీ కేర్ ఆఫర్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఆఫ్ 9 categories. ఏ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. దీంట్లో 9 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మోడీ కేర్. మోడీ కేర్ ప్రొడక్ట్స్, డైలీ యూజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ 9 categories. సో దీస్ ఆర్ ద అవార్డ్స్ గాట్ బై మోడీ కేర్. ఇవన్నీ అవార్డ్స్, మన మోడీ కేర్కి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ. ఆల్ దీస్ ప్రోడక్ట్స్ కెన్ గివ్ స్కోప్ టు ఎర్న్ మనీ. సో ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనము మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ట్రెడిషనల్ బిజినెస్లో ఏమవుతుంది అంటే జనరల్గా, సో
ఇక్కడ కన్జ్యూమర్ ఉంటాడు, కస్టమర్ అంటే మనము వెళ్ళి ఒక కిరాణా షాప్లో ఒక వస్తువు కొనుక్కుంటాము. ఆ కిరాణా షాప్ అతనికి హోల్సేలర్ దగ్గర నుంచి అతను తెచ్చుకుంటాడు. సో మధ్యలో డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు. సో కంపెనీ దగ్గర నుంచి మన దగ్గరికి ఐటమ్ వస్తుంది. సో మనం యావరేజ్గా ఒక వస్తువు 100 రూపాయలకు కొనుక్కుంటున్నామంటే ఆ వస్తువు అనేది 30 రూపాయలకు తయారవుతుంది. మధ్యలో 70 రూపాయలు ఏదైతే ఉందో ఈ రీటైలర్కి, హోల్సేలర్కి, C&F ఏజెంట్స్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. 70% ఇన్కమ్ అనేది చాలా చాలా పెద్ద ఇన్కమ్ అన్నట్టు. ఆ 70% ఇన్కమ్ని మన లైఫ్ టైంలో మనం సేవ్ చేసుకోగలిగితే ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక మంచి కార్ కొనుక్కోవచ్చు, మంచి లైఫ్ స్టైల్ మనం జీవించవచ్చు. మిడిల్ మెన్ ఎర్న్ మనీ బట్ నాట్ ద కన్జ్యూమర్. సో పేస్ట్ అనేది తయారు చేయబడింది కస్టమర్ని బేస్ చేసుకొని పేస్ట్ అనేది తయారు చేయబడింది. బట్ కస్టమర్ మాత్రం డబ్బులు రావట్లేవు, మిగతా వాళ్ళందరికీ, మధ్యవర్తులందరికీ డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి ఎవరు? కన్జ్యూమర్. బట్ ఆ కన్జ్యూమర్కి మాత్రమే డబ్బులు రావట్లేవు. సో మిగతా వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి. ఎందుకనంటే ఈ రీటైలర్, హోల్సేలర్, C&F ఏజెంట్, మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళంతా కూడా బిజినెస్లో ఉన్నారు, కస్టమర్ మాత్రం బిజినెస్లో లేడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ బిజినెస్. ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్. బట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నో అడ్వర్టైజ్మెంట్, నో మిడిల్ మెన్. సో దీంతోపాటు ట్రెడిషనల్ బిజినెస్లో ఏమవుతుందంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్లో పెద్ద పెద్ద హీరోలు వచ్చి చేస్తుంటారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే మనీ చాలా ఎక్కువ ఉంటుంది. 70% ఇన్కమ్ అని అంటే ఇట్స్ బిగ్ ఇన్కమ్. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఏమవుతుందనంటే నో అడ్వర్టైజ్మెంట్, నో మిడిల్ మెన్. సో ఇంకా మధ్యవర్తులు ఏముండరు, అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఏమీ ఉండవు అన్నట్టు. ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంటాడు. కస్టమర్ని బిజినెస్ ఓనర్ని చేస్తుంది కంపెనీ. సో యూ కెన్ ఎర్న్ మనీ, యు ఆర్ ద కస్టమర్, యు ఆర్ ద బిజినెస్ ఓనర్. కంపెనీకి మనకి మధ్యలో ఇంకెవరు ఉండరు. సో కంపెనీ మనకు డైరెక్ట్గా వస్తువు ఇస్తుంది, నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేస్తుంది కంపెనీ, ప్లస్ ఆ ప్రోడక్ట్ మనకిస్తుంది. 20% డిస్కౌంట్లో మనకి ఇనిషియల్గా ఇస్తుంది. సో ఆ 70% ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ 70% ఇన్కమ్ని స్టెప్ బై స్టెప్ అనేది మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోడీ కేర్, యూ విల్ గెట్ డిస్కౌంట్ 10 to 20% ఆన్ ప్రోడక్ట్స్. సో మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు మనకు 16 to 20% అనేది ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో 100 రూపాయల వస్తువు మనం కొన్నప్పుడు 80 రూపాయలకు వస్తుంది ఆ వస్తువు. సో ఆ రకంగా మనం 20 రూపాయలు అనేది సేవ్ చేసుకోవచ్చు. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, మంత్లీ బోనస్ ఆన్ ఎవ్రీ పర్చేస్ అప్ టు 7 to 22%. ఆన్లైన్ షాపింగ్, హోమ్ డెలివరీ. ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది ప్లస్ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే కంపెనీ అనేది కస్టమర్ని బిజినెస్ ఓనర్ని చేసింది. బిజినెస్ ఓనర్ని చేశాక కంపెనీ మనకి ఏం చేస్తుంది, ఇనీషియల్గా 20% కమిషన్ అనేది ఇస్తుంది. ప్రతి ప్రోడక్ట్ మీద 16 to 20%, మ్యాక్సిమం 20% వస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్ మీద మాత్రమే 16, ఆ రకంగా 16, 17 ఆ రకంగా వస్తుంది. సో ఇక్కడ ఇనిషియల్ బెనిఫిట్ వచ్చేసి మనకు 20% వస్తుంది. సో దీంతోపాటు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయనంటే మనం ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కనుక పర్చేస్ చేస్తే 100 రూపీస్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. సో దాంతోపాటు ఒక 2000 రూపీస్ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తే 200 వర్త్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఆ రకంగా 3000 చేస్తే 300 వర్త్ ప్రోడక్ట్, 4000 చేస్తే 400 వర్త్ ప్రోడక్ట్ ఆ రకంగా ఫ్రీగా ఇస్తుంది. అదే కాకుండా లయాల్టీ ప్రోగ్రామ్ అనే దీంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మనం 2500 వర్త్ ప్రోడక్ట్స్ 6 months కనుక కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఫిబ్రవరి, ఇది మార్చ్ మంత్లో ఉన్నాం. మనం మార్చ్లో తీసుకున్నాం ఒక 2500, ఏప్రిల్లో తీసుకున్నాం ఒక 2500, మార్చ్, ఏప్రిల్, మేలో తీసుకున్నాం 2500, జూన్లో తీసుకున్నాం, జూలైలో, ఆగస్ట్లో తీసుకున్నాం. ఈ రకంగా ఒక 6 monthsలో 2000 వర్త్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అది ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి 1000, ఒకసారి 500, ఒకసారి 400 ఆ రకంగా మల్టిపుల్స్లో. బట్ 15 లోపు తీసుకోవాలి. ఎవ్రీ మంత్ 15 లోపు మనం పర్చేస్ చేయగలిగితే 7th monthలో మనకు కంపెనీ అనేది 2500 వర్త్ ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
సో దీంతోపాటు అడిషనల్గా 7% కమిషన్ అనేది ఎవ్రీ మంత్ మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఏ రకంగా చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్ ఒక 10,000 వర్త్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను. దాంట్లో కొన్ని నేను యూజ్ చేసుకున్నాను, కొన్ని మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ప్రమోట్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, 10,000 మీద 20% నాకు వస్తుంది. 10,000 మీద 20% ఇన్ ద సెన్స్ 2,000 రూపీస్ అనేది నాకు ఫస్ట్ వచ్చేస్తుంది. సో ప్లస్ 10,000 పర్చేజ్ చేసినప్పుడు ఒక 1,000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. 2,000 + 1,000, సో మొత్తం బెనిఫిట్ 3,000. దీంతో పాటుగా 10,000లో హాఫ్ అమౌంట్ 5,000. 5,000 మీద కంపెనీ నాకు 7% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 7% కమిషన్ ఆన్ 5,000, ఒక 350 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఓవరాల్ బెనిఫిట్ వచ్చేసి 3,350 రూపాయలు. నేను ఒక 10,000 టర్నోవర్ కనుక బిజినెస్ చేయగలిగితే నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 3,350 రూపీస్. నేను ఒక 12,000 చేయగలిగితే నాకు 7% లెవెల్ నుంచి కంపెనీ 10% లెవెల్కి తీసుకెళ్తుంది. సో కమిషన్స్ అనేవి 10% మీద ఇస్తుంది కంపెనీ నాకు. సో ఈ పిన్ అనేది మళ్ళీ 0%. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మే మంత్లో 12,000 బిజినెస్, మార్చ్ మంత్లో 12,000 బిజినెస్ చేశాను. మళ్ళీ ఏప్రిల్లో నేను చేయకున్నా కూడా నాకు మళ్ళీ మేలో చేశాను ఒక 5,000 బిజినెస్. సో అప్పుడు ఆ 5,000కి కూడా 10% కమిషనే ఇస్తుంది కంపెనీ. మళ్ళీ 7%కి రావడం అనేది జరగదు. ఈ రకంగా పిన్ అనేది పెరుగుతూ వెళ్తుంది తప్ప తగ్గడం అనేది ఉండదు. If do this business, you can get 8 ways of lifelong income. Scope to earn any amount of income as you like. ఎంత డబ్బు వస్తుంది అనేది మనం చేసే ఎఫర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. మనకి ఎంత డబ్బు కావాలో దాని ప్రకారం ప్లాన్ చేసుకొని అంత సంపాదించుకునే అవకాశం ఉంది. సమీర్ మోడీ ఆజాదీ ప్లాన్. సో ఇంకా దీంతో పాటు ఏముంటాయి మనకి? ఫ్రీ ఫారిన్ ట్రిప్ విత్ స్పౌస్. సో మన భార్యతో పిల్లలతో ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, చైనా, థాయిలాండ్, టర్కీ. సో దీస్ ఆర్ ద ఫారిన్ ట్రిప్స్. సో దీంతో పాటు మనకి బిజినెస్ అనేది మనం పెద్దగా అయినప్పుడు మనకి వెహికల్ ఫండ్ కూడా కంపెనీ అనేది ఇస్తుంది, హోమ్ ఫండ్ ఇస్తుంది, సో వెహికల్ ఫండ్ కూడా ఇస్తుంది. బెటర్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, రికగ్నైజేషన్ ఆన్ స్టేజ్ ఆల్సో ఇన్ నేషనల్ మ్యాగజైన్, ఇయర్లీ క్యాష్ అవార్డ్స్. 5 crores క్యాష్ అవార్డ్ అనేది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ 5 crore అవార్డ్స్ ఇస్తుంది కంపెనీ. సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఎబో వాళ్ళకి 5,000 crores మనీ అనేది ఇస్తుంది కంపెనీ. యూ కెన్ ఆల్సో హెల్ప్ మెనీ పీపుల్ టు ఎర్న్ మనీ. మనం ఒక్కడమే ఎదగడం కాకుండా వేరే వాళ్ళు కూడా మనము ఎదిగే అవకాశం, డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించవచ్చు. వాళ్ళ లైఫ్లో మన ఫోటో పెట్టుకొని పూజించేలాగా వాళ్ళకి మనం ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాం. ఇట్స్ ఎ నోబల్ బిజినెస్. వాట్ టు డూ? ఫస్ట్ స్టెప్, యూజ్ ద ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి. ప్రోడక్ట్ మనం ఎందుకు యూజ్ చేయాలంటే ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ వాడినప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది. ఆ క్వాలిటీని మనం మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పినప్పుడు, సో చెప్పాలంటే ఫస్ట్ మనం యూజ్ చేయాలి. కాబట్టి ప్రోడక్ట్ యూజ్, టేక్ సమ్ ట్రైనింగ్స్, సో సీ సమ్ డెమోస్ ఇన్ యూట్యూబ్, టాక్ టు పీపుల్ అబౌట్ ప్రోడక్ట్స్ మనం వాడిన ప్రోడక్ట్స్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. టాక్ టు పీపుల్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద మోడీ కేర్ బిజినెస్ గురించి చెప్పండి. బిల్డ్ ఏ టీమ్, ఒక టీమ్ని తయారు చేసుకోండి, మంచి టీమ్ని తయారు చేసుకోండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ద షాప్. అజ్యూమ్ దట్ ఎవ్రీబడి డస్ మినిమం 100 BPV. ఫస్ట్ మనం ఇక్కడ ఉందాం, మనతో పాటు ఒక 6 మంది ఉన్నారు, మొత్తం 7 మంది చేస్తే మనకి 280 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. 6 మంది ఇంకొక 6 మందిని జాయిన్ చేశారనుకోండి, అప్పుడు 36 మెంబర్స్ అవుతారు. ఆ రకంగా మనకు 1,390 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 36 × 6 216 మెంబర్స్. సో ఈ రకంగా మనకి 1,000 మెంబర్స్ అయిన మన టీంలో ఉన్నప్పుడు మనకు అప్రాక్స్గా 1 lakh ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. బిగ్గర్ టీమ్ బిగ్గర్ ది ఇన్కమ్. ఎంత పెద్ద టీం ఉంటే అంత పెద్ద ఇన్కమ్ అనేది మనకు
జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్ అండ్ సపోర్ట్, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ విల్ బి గివెన్ బై సక్సెస్ఫుల్ లీడర్స్ అండ్ ట్రైనర్స్. హౌ టు స్టార్ట్? ఫ్రీ రిజిస్ట్రేషన్కి డబ్బులు ఏం అవసరం లేదు. సో జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. రిఫరెన్స్ ఐడి తోటి మనం చేసుకోవచ్చు. గివ్ యువర్ ఐడి, అడ్రస్ ప్రూఫ్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్. యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవడానికి డబ్బులు ఏం మనం కట్టడం లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్. చేంజ్ ద బయింగ్ హ్యాబిట్ ఫ్రమ్ షాప్ టు మోడీ కేర్. ఎలాగూ మనము నిత్యావసర వస్తువులు కొనుక్కోక తప్పదు. అదో కిరాణా షాప్లో నుంచో, ఇంకో లైక్ షాపింగ్ మాల్స్ నుంచో, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటూ ఉంటాం మనము. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ కెమికల్ ప్రోడక్ట్స్, ఆ కెమికల్స్ ప్రోడక్ట్ వాడే బదులు మనం మోడీ కేర్ నుంచి తీసుకుంటే మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఫస్ట్ స్టెప్, జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్స్ విత్ ఏ ఫస్ట్ స్టెప్. ఎంత పెద్ద జర్నీ అయినా కూడా మనము 1000 kilometers నడవాలన్నా, 1,00,000 kilometers నడవాలన్నా ఫస్ట్ ఒక అడుగుతోటే మొదలు పెట్టాల్సి ఉంటుంది. గెట్ యువర్ సెల్ఫ్ రిజిస్టర్డ్, టేక్ యాక్షన్, ఏ గ్లోరియస్ ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అద్భుతమైన అవకాశం మన కోసం ఎదురు చూస్తుంది. ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిజన్, డెస్టినీ ఈజ్ షేప్డ్. టేక్ ఏ వైజ్ డెసిజన్. డేర్ టు డ్రీమ్ యాజ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో కలలు కనండి, మీ కలలు నెరవేర్చుకోండి మోడీ కేర్ బిజినెస్ అవకాశంతో.